ராமானுஜதயா பாத்திரம் ஞான வைராக்ய பூஷணம் ஸ்ரீமத்வேங்கடநாதார்யம் வந்தே வேதாந்த தேசிகம். జయ జయ శ్రీదర్శన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క నిర్వాహము అనే విషయముపై నావల్పాకం ఉభయ వేదాంత విద్వాంసుడు డాక్టర్ వాసుదేవాచార్య స్వామి తమిళ భాషలో అనుగ్రహించిన విషయాన్ని దాసుడు ఇప్పుడు తెలుగులో మీకు అందిస్తున్నాను. ఈరోజు వేదాంత దేశికుల యొక్క నిర్వహణ, భగవంతుడు మనకి ఇచ్చే ఫలములు. భగవంతుడు తనని ఎవరు శరణు వేడుకుంటారో వాడికి ఎలా అనుగ్రహిస్తారు అనే విషయాన్ని వేదాంత దేశికులు ఇలా అనుగ్రహిస్తున్నారు. భగవాన్ తన్నై பற்றினால் பலன்கள் அதிசயிதங்களாம் அனன்ய பிரயோஜனராய் பற்றினார்க்கும் பலாந்தரங்கள் ஆனுஷங்கிகமாக வரும் இவ்வர்த்தத்தை அனுஷங்க சித்த ஐஸ்வர்யான ஸ்ரீ குலசேகர பெருமாளும் நின்னையே தாழ்வேண்டி நீள் செல்வம் வேண்டாதான் தன்னையே தாழ்வேண்டும் செல்వం పోలిండరుడి செய்தார். మనం ఎన్నో ఫలములు కోరుకుంటున్నాం, దానికి కావాల్సిన ఉపాయములు కూడా చేస్తూ ఉంటున్నాం. కానీ కొన్ని సమయంలో మనం సాధించలేని ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ సమయంలో వేరే ఒకరి దగ్గర వెళ్ళి ఈ విషయాన్ని, ఈ ఒక కార్యమును మీరే చేయాలండి అని ప్రార్థిస్తున్నాం. వారితో వీలు అవ్వకపోతే వేవేరే దైవములు, ఎన్నో దైవముల దగ్గర వెళుతున్నాం, ఎన్నో పరిహారాలు చేస్తున్నాం. కానీ మనము సాక్షాత్గా శ్రీమన్నారాయణ దగ్గర వెళ్ళి వారిని ప్రార్థిస్తే అప్పుడు మనకు భగవంతుడు మనకు కావాల్సినది అన్నీ కూడా చేసి ఇంకా ఎక్కువ కూడా చేస్తాడు. వాడి దగ్గర వెళ్ళాలి. మిగతా వాడి దగ్గర వెళ్ళడం దానికన్నా గొప్పది శ్రీమన్నారాయణ దగ్గర వెళ్ళడం వల్ల ఒక గొప్పతనం ఉన్నది. దాంట్లో విశేష ఫలం కూడా కలుగుతుంది. ఆ విషయమునే వేదాంతీయులు ఇలా సాధిస్తున్నారు. భగవంతుడు అనుకుంటాడట, అయ్యో వీడు నా దగ్గర వచ్చాడే, వీడికి కావాల్సిన ఫలములు ఇది మాత్రం కాకుండా ఇంకో కొద్ది విశేషమైన ఫలములను ఇస్తూ ఉండాలి అని భగవంతుడు సంకల్పించి మనం అడిగిన ఫలమును కాకుండా ఇంకా ఎక్కువ ఫలమును కూడా ఇచ్చి చివరికి మోక్షం కూడా ప్రసాదిస్తారట. మనం కోరుకోకుండా కొన్ని విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. దానికి ఆనుషంగిక ఫలము అంటారు. తెలుగులో మనం ఇనాం అంటారు కదండి. ఒకటి కొంటే ఇంకోటి ఇనాము, ఒక సబ్బు కొంటే ఇంకో సబ్బు ఇనాం అంటారు కదా. అది అలా గిఫ్ట్, దుకాణంలో ఏదో ఒకటి కొంటే ఇంకోటి ఇనాముగా ఇస్తారు. అలాగే భగవంతుడి దగ్గర ఒక ఫలము కోరుకుంటే మిగతా ఫలములు ఇనాముగా వస్తుంది, ఫ్రీగా వస్తుంది. అది మాత్రం కాకుండా అన్ని ఫలములను ఇచ్చే సామర్థ్యం కలిగిన వాడు, ఆ శక్తి కలిగిన వాడు, ఔదార్యం కలిగిన వాడు. కావున శ్రీమన్నారాయణ దగ్గరే వెళ్ళి మనం ఫలములను కోరుకోవాలి. సకల ఫలములు ఇచ్చే శక్తి వాడి దగ్గర ఉన్నది. కొంతమంది భక్తులు నాకు ఏ ఫలం వద్దండి, వాడు చరణారవిందమే చాలు, అదొకటే చాలు, కైంకర్యమే చాలు, భగవత్ విషయ కాలక్షేపము, పారాయణము, ఇదే తిరువారాధన, ఇదే చాలు, ఇంకేమొద్దు అని ఉంటారు కదండి. అటువంటి వాళ్లకు ఇంకా ఎక్కువ ఫలం వస్తుందంట. వద్దు వద్దు అంటే వారిని వెతుక్కొని ఐశ్వర్యం వస్తుందంట. భగవంతుడు ఒకడికి ఎలాగైనా మోక్షం ఇవ్వాలి అని సంకల్పిస్తే దానితో పాటు ఆరోగ్యం, ఐశ్వర్యం, భక్తి, సుఖభోగములు అన్నీ కూడా ఇస్తాడు భగవంతుడు. ఎలా తెలుసు అంటే ప్రమాణం ఉన్నది. శరీరారోగ్యం చర్థం చ ఆనుషంగికాం దదాతి ధ్యాయునో నిత్యం అపవర్గ ప్రదో హరి అంటున్నారు వేదాంత దేశికులు. ఇదే అర్థములను శ్రీ కులశేఖర ఆళ్వార్ మనకు అనుగ్రహిస్తున్నారు. నిన్నయే తాన్ వేండి నీల్ సెల్వం వేండాదాన్ తన్నయే తాన్ వేండుం సెల్వం. కులశేఖర ఆళ్వార్ అంటున్నారు, విశేషంగా కులశేఖర ఆళ్వార్ చెప్పే విషయం ఇది. ఇంకా అంటే శేర దేశానికి అధిపతి, మలయాళ దేశానికి రాజా,
కోడియేరుగోన్ కుడైక్కురశేఖర్ అని వారే అంటారు తన గురించి. వారు పెరుమాళ దగ్గర ప్రతిరోజు కూడా ఇన్బముం సెల్వముం ఇవ్వరజుం యాన్ వేండేన్, ఏదైనా చెయ్యినైనా నాకు ఐశ్వర్యం ఇవ్వకు, నన్ను రాజాగానో లేదా చక్రవర్తిగానో చెయ్యకు, నీ దాసుడుగానే పెట్టు అని ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా కోరుకుంటారంట. కానీ చివరి వరకు వారు రాజుగానే ఉన్నారు. ఎందుకు? పెరుమాళ్ళు ఆ స్థితిలో వారిని పెట్టాడు, ఆ భోగాన్ని ఇచ్చాడు వారికి. ఆ భోగాన్ని వారు కోరుకోలేదు. వారి రాజ్యంలో ఏది కష్టము రాలేదు. భగవంతుని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు, నామ సంకీర్తనం. అంటే అన్య దేశం నుంచి ఆక్రమణం అనేది ఎల్లప్పుడూ లేనే లేదు వారి చరిత్రను. అయితే ఆ రాజ్యంలో ఉండే కొంతమందికి బాధ కలిగినది, కొంతమంది మంత్రులకు కూడా. విరోధులు వస్తే ఏం చేయాలి, ఆక్రమిస్తే ఏం చేయాలి, వీరు ఎప్పుడు చూసినా పెరుమాళ్ సేవ, తిరువారాధనం, రామాయణ కాలక్షేమని ఉంటున్నారే, ఏదైనా ఆపత్తు కలిగితే అని భయపడారట. కానీ భగవంతుని అనుగ్రహం ఉంటే ఏ ఆపత్తు కలుగుతుంది? ఒక్క ఆపత్తు కూడా రాకుండా, ఒక విపత్తి కూడా కలగకుండా రాజ్య పరిపాలన చేశారట కులశేఖర పెరుమాళ్. అలా భగవంతుడు కాపాడాడు. నాకు ఐశ్వర్యమే వద్దు, రాజ పదవి వద్దు అని తిరస్కరించిన వైరాగ్యశాలిని వెతుక్కొని ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉన్నదట వారితో పాటు. అయితే వారే మంచి ఉదాహరణ. అందుకే అనుషంగిక సిద్ధనాన కులశేఖర పెరుమాళ్ అంటున్నారు వేదాంత దేశికులు. ఇంకో మంచి ఉదాహరణం మనకు భరతుడు. వాడికే రాజ్యమన్ని కైకేయి పాపం ఎన్నో తిప్పలు పడి, ఎన్నో ప్రయాసపడి వరం కోరుకున్నది. దశరథ మహారాజు కూడా వేరే దారి లేకుండా ఒప్పుకున్నారు. పెరుమాళ్ కూడా దశరథ ఒక పితృవాక్య పరిపాలనం కొరకు అడవికి వెళ్ళాడు. వశిష్ఠులు కూడా పట్టాభిషేకానికి అన్ని సిద్ధము చేసి భరతుడే రాజు చేయాలనుకున్నాడు. కానీ భరతుడేమన్నారు, అయ్యో ఈ రాజ్యం నాకు వద్దు, నాకు రాజ్యమే అనవసరం, నేను రామదాసుడు, ఆ రామ పాదమే నాకు సామ్రాజ్యం, నేను రాముణ్ణి ఎలాగైనా తీసుకొని వచ్చి వారికి పట్టాభిషేకం చేసి సేవ చేస్తానే కానీ రాజు అవ్వను అని తిరస్కరించి అయోధ్యాబాదులందరూ కూడా తీసుకొని వెళ్ళాడు చిత్రకూటానికి. శరణాగతి చేశాడు, ప్రార్థించాడు. కానీ వాడికి ఏం దొరికినది? రాజ్యం వద్దు అంటే ఏం దొరికినది? రాజ్యమే దొరికినది. అది మాత్రం కాదు, రాజ్య పరిపాలన కొరకు పాదుక కూడా ఇచ్చాడు కదా పెరుమాళ్ళు. పాదుకా పట్టాభిషేకం చేసి భరతుడు చక్కగా పరిపాలన చేశాడు. 14 సంవత్సరం రాజ్యం వద్దు వద్దు అని వైరాగ్యంతో ఉన్న భరతాళ్వానికి ఏమొచ్చింది? రాజ్యం వచ్చినది. వేదాంతజీ అంటున్నారు, భరతుడు నాకు రాజ్యభోగాలు వద్దు అని పాదుకకి ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా ఆ చామరం ఏమిటి, ఆ గొడుగు పట్టుకునేవాడట. అప్పుడు ఆ గొడుగు కింద వీరు కూడా ఉన్నాడు కదా. కావున ఒక్క లోపము కూడా లేకుండా 14 సంవత్సరం రాజ్య పరిపాలన చేశాడు. దశరథుడు ఎలా వదిలిపోయాడో రాజ్యాన్ని దానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఐశ్వర్యాన్ని వృద్ధి చేసి తిరిగిచ్చాడ రాముడికి. రామాయణం అంటుంది, ఐశ్వర్యం వద్దు, నాకు ఐశ్వర్య వద్దు అనే భరతునికి రాజ్యం దక్కినది. దానితో పాటు రామ పాద సేవా కైంకర్యం, రామ పాదుకా కైంకర్యం సేవ కూడా దొరికినది కదా. కావున మనకు ఏమి కావాలన్నా శ్రీమన్నారాయణుడి దగ్గర వెళితే భగవంతుడు అది మాత్రం కాకుండా ఇంకా వేరే ఫలములను, భక్తిని, జ్ఞానమును, వైరాగ్యాన్ని, మంచి మార్గాన్ని, సత్సంగాన్ని, సద్గురువుని, సదాచార్యుని చూపించి మనకు ఒక మంచి దారిని చూపిస్తాడు, మోక్ష పర్యంతం మనకు అనుగ్రహిస్తాడు అనేది ఈ వేదాంత దేశికుల యొక్క నిర్వహణ. శ్రీమతే శ్రీనిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.